పెళ్లికి ముందు శారీరక సంబంధం తప్పేమిటన్నది తమిళ నటి ఖుష్బూ 2005లో చేసిన వ్యాఖ్య. ఆమె అప్పుడు తీగలాగితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా డొంకంతా కదిపింది. ఖుష్బూ మాటల్లో ఏమీ తప్పు లేదని, సహజీవనం మన రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుని సుప్రీం తేల్చిపారేసింది. దీనికి రాధాకృష్ణుల ప్రణయగాథల్ని ఉదాహరణగా కోర్టు చూపించింది. ఇక దేశమంతా ఒక కొత్త చర్చకు తెరతీసింది. చూసారా, మన పురాణాల్లో, మన కథల్లో, కల్పనల్లో రాధాకృష్ణుల ప్రణయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. గీత గోవిందం నుండి ఆధునిక సినిమాల వరకు రాధాకృష్ణుల విరహ గీతాలు, సరస సల్లాపాలు, ప్రేమ సంగీతాల మధుర సన్నివేశాలు పరిచయం లేని భారతీయుడు ఉండడు. కథలు ఎలా ఉన్నా రాధాకృష్ణుల బంధం ఒక ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకున్న విషయం ఎవరూ కాదనలేరు. రాధాకృష్ణులు మానవ మాతృలుగా కాదు, వారు ఒక అలౌకిక ప్రణయ భావానికి ప్రతీకలుగా ప్రసిద్ధికెక్కారు. అందుకే ఈ పురాతన ప్రేమ జంట హిందూ భక్తులకే కాదు, నాస్తికులకు, అన్య మతస్థులకు కూడా ఆదర్శంగా నిలిచింది. నీ వలపే బృందావనం, నీ పిలుపే మురళీరవం, సుప్రీంకోర్టు ఖుష్బూ చేసిన సహజీవన మంత్రానికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తే ఇంత పెద్ద వార్త అయ్యేది కాదు. కానీ మన హిందూ పురాణాల్లో, భాగవతం, జయదేవుని గీత గోవిందం లాంటి మహాకావ్యాల్లో రాధాకృష్ణుల ప్రణయగాథను ఉదాహరణగా చూపించడమే ఇప్పుడు పెద్ద దుమారం రేపింది. తమిళనాడులో 22 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు కొట్టేయాలని ఖుష్బూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం ఈ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేసింది. అనైతిక కార్యకలాపాలపై నేరముద్ర వేయలేమని, అది మనుషుల వ్యక్తిగత వ్యవహారమని కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ ఈ హక్కును ప్రసాదించిందని కోర్టు వ్యాఖ్యానించింది. చూపించగలరా అని కోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. మన పురాణాల్లో రాధాకృష్ణుల విషయం తప్ప, వారు ఆలుమగలు కాకుండానే గొప్ప ప్రేమికులుగా కీర్తికెక్కలేదా అని కోర్టు ఎదురుదాడి చేసింది. ఇక్కడే కృష్ణ భక్తులకు, హిందూ తాత్వికులకు కోపం రప్పించింది. రాధాకృష్ణుల సంబంధాన్ని సహజీవనంతో పోల్చడంపై ఇస్కాన్ సభ్యులు, పండితులు అభ్యంతరం చెబుతున్నారు. వారి మధ్య భక్తిభావం తప్ప వేరే సంబంధం లేదని చెప్పుకొచ్చారు. వివాహ బంధాన్ని స్వీకరించాడు తప్ప వివాహేతర బంధం కృష్ణుల్లో ఎక్కడా లేదు. పైగా రాధాకృష్ణులు, రాసలీల ఇవన్నీ కూడా మనం ఆరాధించవలసిన తత్వాలే తప్ప వాటిని మనం అనుసరించవలసినవి కావు. ఆ మాటకొస్తే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు, మనం ఎత్తగలమా? ఆయన దావాగ్నిని మృంగాడు, మనం ఆ పని చేయగలమా? రాధాకృష్ణుల బంధాన్ని మామూలు భౌతికమైన ప్రేమికులకి, పెళ్లికి ముందు సెక్స్ ఉండే వాళ్ళతో కంపేర్ చేయడం చాలా నీచమైన విషయము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని మామూలు వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. రాధాదేవి కృష్ణుడి యొక్క అత్యంత ప్రియమైన భక్తురాలు. వాళ్ళ రిలేషన్, వాళ్ళ బంధము ఆధ్యాత్మికమైనది, భౌతికమైనది కాదు. పెళ్లికి ముందు శృంగారాన్ని ఏ మతధర్మము అంగీకరించదని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర అన్నారు. రాధాకృష్ణుల అనుబంధం శృంగారం కాదన్నారు. 3వ తారీఖు సుప్రీంకోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఆ తీర్పు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చట్టరీత్యా సుప్రీంకోర్టు తీర్పు అందరికీ ఆమోదయోగ్యమైనప్పటికీ రాధాకృష్ణుల యొక్క పేరుతో సహజీవనం తప్పు లేదు, పెళ్లికి ముందే శృంగారం తప్పు లేదు అని తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరం.